ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా పత్రికల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాన్ని జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. పండుకొనున్నప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు ఎందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావాన్ని గమనించినట్లయితే పండుకొనున్నప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించెదవు. అదేవిధంగా వాక్య భావాన్ని గమనించినట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నువ్వు పడుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. లేవికాండం 26వ అధ్యాయం 6వ వచనం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగచేసేదను, మీరు పడుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగము లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నువ్వే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 4-5 వచనంలో ఇజ్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువుకు యెహోవా హక్కు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తిలే అపాయం లేకుండా బ్రతుకును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. ఆమె. దేవుడు వాక్య భాగం దీవించి కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని పెట్టుకోవడం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని నెమ్మదితో పండుకున్న బట్టి దేవుడే ఉన్నప్పుడు నేను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రేమ కృప ఏదైనా ఖర్చు కాబట్టి నీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.